స్వాగతం. ఢిల్లీ అల్లర్ల కేసు గుర్తుండే ఉంటుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో, ఈశాన్య ఢిల్లీలో జరిగినలో 53 మంది మరణించారు. దీంట్లో చాలా రకరకాల ట్విస్టులు. ఈ ఉమర్ ఖలీద్కి అలాగే షర్జీల్ ఇమామ్కి బెయిల్ తిరస్కరించింది నిన్న సుప్రీంకోర్టు. దానికి గల కారణాలను కూడా సమగ్రంగా వివరిస్తూ వచ్చింది. రకరకాల రూపంలో హింసను ప్రేరేపించడం, కొన్ని విద్యార్థి సంఘాల మద్దతు తీసుకోవటం, కొన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల మద్దతు తీసుకోవటం, సిఏఏకి వ్యతిరేకంగా జరిపిన ఈ నిరసన చివరికి విధ్వంసానికి దారితీసి 53 మంది మరణించారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరిస్తూ 53 మందిని పొట్టన పెట్టుకున్న వారికి ఎలా ఇస్తామనే పద్ధతిలో అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ఇస్తూ దేశాన్ని ముక్కలు చేయాలన్న వారిని శిక్షించాలని భావించే వారి డిమాండ్కి సంబంధించి కొన్ని రిజర్వేషన్స్ కూడా వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు. చాలా ఇంపార్షియల్గా, నిష్పాక్షికంగా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంత తూకం వేసి మాట్లాడాలో అంతే తూకం వేసి మాట్లాడి ఈ అంశంలో అంటే సిఏఏకి వ్యతిరేకంగా జరిపిన నెలలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతా, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు శంకరరావు రవికుమార్ గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే రవికుమార్ గారు. అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. యాజ్ వెల్ షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సిఏఏ 2020 ఫిబ్రవరి ఈశాన్య ఢిల్లీ 53 మంది మరణాలు రిజిస్టర్ అయినాయి. మీకు గుర్తుండే ఉంటే కోవిడ్ పీక్కి చేరుకోబోతున్న సమయంలో జరిగిన అల్లర్లు. ఒకసారి చూడండి, 2 విపత్తులు ఒకేసారి దేశాన్ని అటాక్ చేశాయి. ఈ క్రమంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, తీర్పుని, అంటే బెయిల్ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? ఐ వాంట్ అంటే లోపల అసలు ఆ సంఘటన పూర్వపరాల గురించి కూడా సమగ్రంగా తెలియజేయరు. నేను అనుకుంటా ఇది సంఘటన అందరి మైండ్ లో చాలా ఫ్రెష్ గా ఉంది. మీరు అన్నట్టుగా దేశం కోవిడ్ ఎదుర్కొంటున్న సమయంలో, ప్రపంచమే కోవిడ్ ను మొదటిసారి ఎదుర్కొంటున్న సమయంలో, మానవాళి ఒక క్రైసిస్ లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి ఒక ఉద్యమం జరగడము, అది రాజధానిలో జరగడము, పైగా అమెరికా అధ్యక్షుడు సందర్శిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇక్కడ జరగడము, ఇవన్నీ కూడా మనము మర్చిపోలేము. ఈ సంఘటనలు ఏవి కూడా ఎంత కుట్ర జరిగింది ఈ దేశం మీద అనేది ఇప్పటికైనా అర్థం కావాలి. ఈ రోజు కూడా సిఏఏ వ్యతిరేకించిన వాళ్ళు ఏం సాధించారు, సిఏఏ ఈ దేశానికి ఎంత నష్టం చేసేది అనేది ఇప్పటికీ ఎవరైనా జవాబు చెప్తున్నారా? ఎందుకు అమాయక ముస్లింలను దారి తప్పించి ఏమో జరిగిపోతుంది, ఇంకా ఈ దేశంలో మీరు బ్రతకడమే చాలా కష్టం అనేటువంటి ఒక భ్రమను ఈ దేశం పైన, ముఖ్యంగా ఏమంటాము మైనారిటీ ముస్లింల పైన, వాళ్ళ మెదడు పైన ఆడినటువంటి ఒక పెద్ద గేమ్ కదా, దీనికి జవాబే లేదు కదా. అలాంటి కుట్రలో జరుగుతున్నటువంటి దీంట్లో జరిగిన సంఘటనలో మనం 53 మంది ప్రాణాలే కాకుండా ఎంత క్రూరంగా దాడులు జరిగాయి. పోలీసులని కూడా చూడకుండా పొడిచి మురికి కూపంలో పడేసినటువంటి ఆ పిక్చర్స్ ఇప్పటికీ మర్చిపోలేము. ఎంత దుర్మార్గం జరిగింది. ఇప్పుడు ఇద్దరు నేరస్తుల కోసము ఒక సింపతి వేవ్ ఒకటి క్రియేట్ చేయాలన్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అమాయకులు వాళ్ళు, పాపం ఏమి తెలియని పసికూనలు వాళ్ళు, నోట్లో వేలేసుకుంటే కూడా కొరకలేని వాళ్ళు అంత అమాయకులు. వాళ్ళని జైల్లో పెడతారా? ఇన్నేళ్లు మీరు ఇబ్బంది పెడతారా? ఇంత అన్యాయం చేస్తారా? ఈ ప్రభుత్వమే చేస్తుంది అన్నట్టుగా, అది కూడా కోర్టు కాదు, ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని లోపల పెట్టారు, అమాయకులను లోపల పెట్టారు అని ప్రపంచమంతా కూడా చూసే విధంగా కుట్ర జరుగుతుంది దేశం మీద. కనుక మందాని లాంటి వాళ్ళు ఈ సమయంలో ఉత్తరాలు రాయడము, ఎక్కడ లేని ప్రేమను వ్యక్తం చేయడము, సెనేట్ మెంబర్స్ 8 మంది దీంట్లో కలిసి ప్రపంచం అంతా ఒక పెద్ద వార్త. ఇప్పుడు ఏంటి అని, ఈ ఒత్తిడి ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఎందుకు సృష్టించాలి అంటే, ఇక్కడి కోర్టు పైన ఇది పనిచేయాలి. ఈ కోర్టు ఒక్కసారి అయ్యో నిజమా, ప్రపంచమే బాధపడుతుంది, కన్నీరు గారుస్తుంది ఇద్దరి కోసం, ఇన్నేళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టింది, లోపల వదిలేద్దాం అని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు మన కోర్టు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసింది. ఈ దేశం పైన చాలా పెద్ద కుట్ర చేశారు వీళ్ళిద్దరు అని చెప్పేసింది. కనుక వీళ్ళను వదిలిపెట్టడానికి వీళ్ళేది. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్న వాళ్ళు, అవి మాటలు కాదు, అవి చేతుల్లో కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీద అని కోర్టు నమ్మింది. ప్రైమా ఫేసి ఉంది అని కోర్టు చెప్పింది. పైగా ఎంత ఇదిగా ఉంది కోర్టు అంటే,
దీంట్లో మాస్టర్ మైండ్స్ అన్న వాళ్ళను మాత్రమే ఆపింది. మర్చిపోకూడదు, ఇంకా 5 మంది నేరస్తులు దీంట్లో ఉన్న వాళ్ళను వదిలిపెట్టింది, వాళ్ళకు బెయిల్ ఇచ్చింది, మంజూరు చేసింది. కఠినమైన ఆంక్షలు వాళ్ళ మీద కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా, కానీ బెయిల్ ఇచ్చింది. ఇది ఇక్కడ చర్చకు రావడం లేదు. కోర్టు ఎంతగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను దగ్గరికి రానివ్వకుండా, వరల్డ్ వైడ్ గా మందాని లాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలే పట్టించుకోకుండా చట్టము మాత్రమే అనుసరిస్తూ, రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తూ ఇలాంటి ఒక తీర్పు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను వాసు గారు. ఇది ఒక అద్భుతమైన తీర్పు. ఎంత ఇండిపెండెంట్ గా ఉంటాయి మన కోర్ట్స్ అనేవి, ఏ ఇన్ఫ్లుయెన్స్ కు గురి కావు మన కోర్ట్స్ అనేవి ఈ జడ్జిమెంట్ లో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంటుంది. కనుక ఈ సింపతి ఇదంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ సింపతి ఒకటి క్రియేట్ అవుతుంది. కనుక దేశం తుక్కుడే లాంటి పదాలన్నీ మనం చెవులతో విన్నాం, కళ్ళతో చూసాం. పోలీసులను సైతము తూట్లు పొడిచి పారవేసినటువంటి నేరం ఇది, మామూలు నేరం కాదు. ఆ విధంగా నేను దీన్ని చూస్తున్నాను. రైట్ అండి, మళ్ళీ ఒకసారి షేక్ బాజీ గారు ఒక 5గురికి షరతులతో కూడిన బయలు, కఠినమైన షరతులతో కూడిన